పుణ్యాత్ములు ఉన్నారయ్యా, వాళ్ళు హిందువులు, వాళ్ళు పాపం చేయరు. భగత్ మన అంబేద్కర్ ఉన్నాడు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన వల్ల రిజర్వేషన్ పొంది ఎంతో మంది కోట్ల మంది లాభపడ్డారు, ఎంతో మంది బాగుపడ్డారు, ఎంతో మంది అణగారిన వర్గాలు పైకి వచ్చారు, మంచి మంచి గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చారు. ఆయన చేసిన పాపం ఏమైనా ఉన్నా లేదు, నాకు తెలిసి ఉన్న పుణ్యం ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఆయన స్వర్గానికి యేసు నమ్మలేదు, ఆయన అసలు నాకు క్రిస్టియన్ అసహ్యం అన్నాడు. ఆయన ఇప్పుడు స్వర్గానికి వెళ్తే నరకానికి వెళ్తారు అంబేద్కర్? అంబేద్కర్ నరకానికే. ఆయన తెలుసా యేసు? తెలుసా ఆయనకి? పరిచయం ఉంది ఆయనకి? అంటే పేరు చేయడం కదండి, ఎరగటం అంటే ఫీజు సొంత అంగీకరించడం అనేది. ఆయన అంగీకరించకపోతే మరి నరకమే. మరి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు మంచి పనులు చేసినారు, కానీ మంచి పనులు అంటే ఇప్పుడు చేయొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీళ్ళు కూడా నరకానికే. నిత్యం అగ్ని ఆరదు, పురుగు సావదు, అంతేనా? ఏసు ఎరుగున్నారో లేదు నాకు తెలియదు. ఎరగల అసలు ఏసు ఎరగల వాళ్ళు. ఏసు తెలిసినా సరే మేము బాప్టిజం తీసుకో, మాకు ఏసు అవసరం లేదన్నారు వాళ్ళంతా. అవసరం వాళ్ళకి చేసేది నరకమే.